హలో గైస్, వెల్కమ్ బ్యాక్. టెస్టింగ్ ఇన్ తెలుగుకి స్వాగతం. ముందుగా అందరికీ విష్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ 2022. కొద్దిగా మధ్యలో లాస్ట్ క్వార్టర్లో 2021 లాస్ట్ క్వార్టర్లో కొంచెం గ్యాప్ వచ్చింది వీడియోస్కి. యాక్చువల్లీ ఐ హ్యాడ్ టు గో త్రూ సమ్ పర్సనల్ లాస్ అండి. కొంచెం టైం పట్టింది బయటికి రావడానికి. ఇప్పుడిప్పుడే కొద్దిగా రొటీన్లోకి వస్తున్నాను. సో అందుకనే నేను యాక్టివ్గా రిప్లై ఇవ్వలేకపోయాను. అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫ్రెండ్స్ ఫర్ చెకింగ్ ఆన్ మీ. కొద్దిమంది మెసేజ్ చేశారు, ఎలా ఉన్నారు, ఏంటి అప్డేట్స్ ఏం లేవు అని. సో దిస్ ఈస్ ద రీజన్. బట్ 2022లో నేను వీలైనంత మీకు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఈరోజు నేను క్విక్గా మీకు ఒకసారి పామ్ అంటే ఏంటి చెప్దాం అనుకుంటున్నాను. సో మీరు ఆటోమేషన్ ఫ్రేమ్వర్క్లో తరచుగా చూస్తుంటారు, లైక్ ఎస్పెషల్లీ ఎనీ ఏపీఐ రిలేటెడ్ ఆర్ యూఐ రిలేటెడ్ దాంట్లో మేవెన్ ప్రాజెక్ట్స్ కింద మనము ఫ్రేమ్వర్క్లో వి క్రియేట్ ఫ్రేమ్వర్క్ త్రూ అ మేవెన్ ప్రాజెక్ట్. సో మేవెన్ అనగానే కంపల్సరీగా మనకి గుర్తొచ్చేది POM.XML. అంటే దానికి బ్యాక్ బోన్ లాంటిది అనమాట. ప్రాజెక్ట్కి అత్యంత అవసరమైనది POM.XML. సో జస్ట్ దీనికి ముందుగా మీరు చేయాల్సింది ఏంటంటే, యూ హ్యావ్ టు మేక్ ష్యూర్ దట్ యూ హ్యావ్ Java installed on your machine and also Maven installed on your machine. మీరు విండోస్ అయితే విండోస్, మ్యాక్ అయితే మ్యాక్. హౌ టు ఇన్స్టాల్ మేవెన్ అంటే చాలా ట్యుటోరియల్స్ అండ్ ఇన్ఫర్మేషన్ ఉంది. జస్ట్ ఆ స్టెప్స్ అన్నీ ఫాలో అయ్యి మేక్ ష్యూర్ యూ ఇన్స్టాల్ మేవెన్ అండ్ మేక్ ష్యూర్ యూ హ్యావ్ జావా ఇన్స్టాల్డ్ ఆన్ యువర్ మెషిన్. సో ఎక్లిప్స్ ఐడిఈ కూడా ఉండాలి, అవి మనం ఇంటరాక్ట్ అవ్వాలంటే ప్రాజెక్ట్ క్రియేట్ చేయడానికి. సో ఎక్లిప్స్ కూడా మ్యాండేటరీ. ఇంకోటి ఏంటంటే, మేవెన్ కానీ మీరు జావా కానీ కమాండ్ లైన్లో లైక్ ఇన్స్టాల్ అయిందా లేదా తెలియడానికి మీరు కమాండ్ లైన్కి వెళ్ళి లైక్ మేవెన్ -వర్షన్ అన్నారనుకోండి, మీకు ఏ వెర్షన్ ఆఫ్ మేవెన్ ఉందో తెలుస్తుంది. అంటే అసలు ఇది వచ్చింది అంటే మీ దాంట్లో ఇన్స్టాల్ అయి ఉన్నట్టే అనమాట. అలాగే జావా -వర్షన్ అంటే కూడా మీకు జావా ఇన్స్టాల్ అయిందో లేదో తెలుస్తుంది. సో అది ప్రీ రిక్విజిట్ బిఫోర్ trying to practice what I demo right now. You make sure you have Maven and Java installed on your machine along with Eclipse IDE. సో ఇప్పుడు పామే ఎందుకు స్టార్ట్ చేస్తున్నాను అంటే, అసలు లైక్ ఫ్రేమ్వర్క్ రిలేటెడ్ వెళ్ళొచ్చు, కానీ బేసిక్స్ తెలియకపోతే కంప్లీట్ పిక్చర్ అర్థం అవ్వదు. అంటే వీ విల్ ఎండ్ అప్ క్లూలెస్ అనమాట. అసలు మేవెన్ ప్రాజెక్ట్ లేదు, అసలు పామ్ ఎందుకు, ఇవి బేసిక్గా కంపల్సరీ తెలియాల్సింది. సో ఐ థాట్ ఈ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ముందు తెలుసుకుంటే నెక్స్ట్ స్టెప్ విల్ కమ్ ఆఫ్టర్ దిస్. సో దానికి మీరు ఒక్కసారి ఎక్లిప్స్లో వెళ్ళి ఫైల్ న్యూ ప్రాజెక్ట్. బిఫోర్ నేను ఇది కూడా చెప్పే ముందు ఒకటి ఏం చెప్తా అంటే, యూజువల్గా మీరు ప్రాజెక్ట్లో కొత్తగా స్టార్ట్ చేయగానే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఓకే, దాన్ని ఆ ప్రాజెక్ట్ని మీరు రిపాజిటరీలో సేవ్ చేసుకుంటారు. రిపాజిటరీ అంటే ఒక సెంట్రలైజ్డ్ లొకేషన్ వేర్ ఫర్ ఎగ్జాంపుల్ 10 మెంబర్స్ పనిచేస్తున్నారు మీ ప్రాజెక్ట్లో. ఓకే, మీరు లోకల్లో చేంజ్ చేస్తారు, ఏదో ఒక చిన్న లైన్ ఆఫ్ కోడ్ రాస్తారు. మిగతా 9 మందికి వెళ్ళి ఇవ్వరు కదా. సింపుల్ లాజిక్, రైట్? యూ అప్లోడ్ ఇట్ సమ్వేర్ సో దట్ ఎవ్రీబడి గెట్ వాట్ దే వాంట్. అంటే వాట్ ఈస్ ద లేటెస్ట్ని మీరు వెళ్ళి ఆ రిపాజిటరీలో అప్డేట్ చేస్తే అక్కడి నుంచి మిగతా 9 మంది రెస్పాన్సిబిలిటీ ఏంటి, టు టేక్ ద లేటెస్ట్ అనమాట. సో మీరు అప్డేట్ చేసింది సేమ్ ప్రాజెక్ట్లో పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ పుల్ చేసుకుంటారు. సో ఇది డే టు డే రెగ్యులర్గా ఆటోమేషన్లో జరిగే ప్రాసెస్. సో ఇది ఎందుకు చెప్తున్నాను అంటే రిపాజిటరీ గురించి. సో మీరు కొత్తగా ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే ఆల్రెడీ మీకు ఆటోమేషన్ ఫ్రేమ్వర్క్ ఉంటే మీరు రిపాజిటరీ నుంచి ప్రాజెక్ట్ని పుల్ చేసుకుంటారు. సో ఫైల్ ఇంపోర్ట్ ఉంది కదా, ఇంపోర్ట్ ప్రాజెక్ట్ చేసుకుంటారు. లేదంటే కనుక లైక్ ఇప్పుడు నేర్చుకోవడానికి కాబట్టి జస్ట్ ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళ కోసం చెప్తున్నా, మీరు ప్రాక్టీస్ చేయాలి, మేవెన్ ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలంటే లైక్ యూజువల్గా న్యూ అదర్ టైప్స్కి వెళ్తే మీకు మేవెన్ ఆప్షన్ వస్తుంది. యూ వాంట్ మేవెన్ ప్రాజెక్ట్, సో క్లిక్ ఆన్ నెక్స్ట్. అండ్ ఇది వర్క్ స్పేస్, ఐ వాంట్ ఇట్ ఇన్ ద సేమ్ లొకేషన్. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇవన్నీ టెంప్లెట్స్ అనమాట. ఏ టైప్ ఆఫ్ టెంప్లెట్ మీకు కావాలి మేవెన్ ప్రాజెక్ట్ అని. సో నేను ఒక మేవెన్ బేసిక్ క్విక్ స్టార్ట్ టెంప్లెట్ చూస్ చేసుకుంటాను.
చేసుకొని నెక్స్ట్ వెళ్ళి ఇక్కడ ఆర్టిఫాక్ట్ ఐడి అని ఉంటుంది చూసారా. సో మేవెన్ డెమో 1 దెన్ దిస్ ఇస్ జాన్యువరి. ఓకే, జాన్ ఒకటి కీవర్డ్ లాగా అప్డేట్ చేస్తాను. అండ్ దెన్ వాట్ ఈస్ ఇట్ మిస్సింగ్, మేవెన్ జాన్. ఓకే, సో ఫినిష్. నేను గ్రూప్ ఐడి, ఆర్టిఫాక్ట్ ఐడి అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో యూజువల్గా కంపెనీ నేమ్స్ ఏమో ఇక్కడ మనం ఇస్తామన్నమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక టీంలో పనిచేస్తున్నారంటే దానికి ఒక హైరార్కీ ఉంటుంది కదా. లైక్ ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు అంటే, ఇప్పుడు మీరు టెలికామ్ డొమైన్లో పనిచేస్తున్నారు. సో కంపెనీ నేము ఐడియా కంపెనీ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఐడియా సెల్యులర్ అనుకుందాం. నాకు అది ఇండియాలో అదే ఉండేది, సో అదే వచ్చింది నాకు మైండ్లో. ఇప్పుడు ఉందో లేదో గుర్తు రావట్లేదు నాకు. సో ఐడియాలో మీరు ఇప్పుడు దానిలో సబ్ మాడ్యూల్ ఉంది. ఇప్పుడు ఐడియా అనేది ఒక అంబ్రెలా, దాని కింద మీ ప్రాజెక్ట్ ఏంటి, అలాగా మీరు గ్రూప్ ఐడి, ఆర్టిఫాక్ట్ ఐడి డిస్టింగ్విష్ చేసుకుంటారు. సో దట్ మీరు మోస్ట్ మీనింగ్ఫుల్ నేమ్స్ ఇవ్వడానికి అనమాట. బికాస్ దే ప్లే ఏ మేజర్ రోల్. ఈ గ్రూప్ ఐడి, ఆర్టిఫాక్ట్ ఐడి అనేది చాలా కరెక్ట్గా ఇవ్వాలి, మీ రిలవెంట్ టు యువర్ ప్రాజెక్ట్. తర్వాత ప్యాకేజ్ ఒకటి క్రియేట్ చేసేసాం కదా. ఫినిష్ చేస్తే ఇక్కడ ఒక జాన్ అనేది క్రియేట్ అయింది చూసారా. ఇప్పుడు దిస్ ఈజ్ మై మేవెన్ ప్రాజెక్ట్. ఇప్పుడు మనం క్రియేట్ చేసింది ఇది. సో ఇది చూసారా, ఆటోమేటిక్గా టెంప్లెట్ ప్రకారం నాకు అన్ని టెస్ట్ క్రియేట్ అయింది. సోర్స్ టెస్ట్, నా ప్యాకేజ్ నేము, ఒక బేసిక్ శాంపుల్ టెస్ట్ కూడా క్రియేట్ చేసి పెట్టింది అనమాట. ఇదంతా ఆ టెంప్లెట్ చూస్ చేసుకోవడం వల్ల ఇట్ విల్ మేక్ అవర్ లైఫ్ ఈజీ. ఓకే, ఇక్కడ మీకు కావాల్సిన టెస్ట్లు మీ ప్రాజెక్ట్ రిలేటెడ్వి రాసుకున్నారు. బట్ బిఫోర్ దట్ ఐ జస్ట్ వాంటెడ్ టు షో అండ్ టాక్ అబౌట్ pom.xml కదా ఇవాళ. సో ఇప్పుడు చూసారా, ఇక్కడ లెఫ్ట్లో pom.xml అనేది ఆటోమేటిక్గా ఈ మేవెన్ ప్రాజెక్ట్ క్రియేట్ చేయగానే వచ్చేసింది ఇందులోకి. సో ఇది ఏం చెప్తుంది, ఓవర్వ్యూ చూద్దాం. ఓకే, మీ ఈ పర్టికులర్ గ్రూప్ ఐడి, ఆర్టిఫాక్ట్ ఐడికి ఇది ఒక ఓవర్వ్యూ ఆఫ్ యువర్ మేవెన్ ప్రాజెక్ట్. డిపెండెన్సీస్ అంటారనమాట. అసలు మేవెన్ అనేది ఎందుకంటే టెస్టింగ్ పరంగానే నేను చెప్తాను. దో ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ అడ్వాంటేజెస్ డెవలపర్స్ వైజ్ కూడా. ఇట్ ఈస్ అ బిల్డ్ టూల్ అనమాట. సో ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్ ఇది. సో ఇట్ ఈస్ నాట్ అ ఫ్రేమ్వర్క్. ఇదంతటి ఇది ఒక కొత్త ఫ్రేమ్వర్క్ ఏం కాదు. బట్ ఇట్ ఈస్ అ టూల్ దట్ హెల్ప్స్ అస్ టు బిల్డ్ మేనేజ్ ప్రాజెక్ట్స్. సో టెస్టింగ్ రిలేటెడ్గా చెప్పుకోవాలి అంటే ఈ pom.xml, ఇప్పుడు నేను చెప్పాను కదా ఇందాక 10 మెంబర్స్ పనిచేస్తున్నారు మన ప్రాజెక్ట్లో. ఓకే, సడన్గా టెస్ట్ కేసెస్ రన్ చేయాలనుకోండి, మీరు రిపాజిటరీ నుంచి పుల్ చేసుకుని రిమోట్ మెషిన్లో రన్ చేస్తారు. అంటే ఇప్పుడు నా గోల్ ఏంటి ఆటోమేషన్లో, నేనేం చేయకుండా నా టెస్ట్లో రన్ అవ్వాలి. సో మీరు లోకల్లో రన్ చేసుకోవడం ఒక పద్ధతి అయితే, ద బెస్ట్ వే లైక్ కంపెనీస్లో ఆటోమేషన్ చేసే వాళ్ళకి ఐడియా ఉంటుంది. లైక్ రిమోట్ ఎగ్జిక్యూషన్ షుడ్ బి యువర్ ప్రైమరీ గోల్. రిమోట్ ఎగ్జిక్యూషన్ ఎందుకు, ఫర్ ఎగ్జాంపుల్ రేపొద్దున్న సాటర్డే ఉంది, సండే ఉంది. సో ఎవ్రీడే పొద్దున్న 8 o'clockకి నా పర్టికులర్ స్క్రిప్ట్ రన్ చెయ్యి అని మీరు ఒక సర్వర్ నేమ్ ఇచ్చేసి రిమోట్ ఎగ్జిక్యూషన్ని బాంబూ, జంకిన్స్ అని వినుంటారు, అవి వాడతామన్నమాట. అక్కడ మీరు ట్రిగర్స్ సెట్ చేసి పెడతారు, అంటే ఒక జాబ్ సెట్ చేసి పెడతారు. సో మీ లోకల్లో ఉన్న ఈ కోడ్ ఆ జాబ్కి ఎలా తెలుస్తుంది, త్రూ ద రిపాజిటరీ. సో ఈ మేవెన్ ప్రాజెక్ట్ ఏం చేస్తుందంటే బిల్డ్ చేస్తుంది. ముందు బిల్డ్ చేసి ఇప్పుడు మీ ప్రాజెక్ట్లో ఈ రోజైతే ఏం లేదు, ఇప్పుడే క్రియేట్ చేసాం. బట్ వెన్ ది అప్లికేషన్ ఈస్ గ్రోయింగ్ దేర్ మైట్ బీ లైక్ hundreds to thousands ఆఫ్ టెస్ట్ కేసెస్ కదా. సో టెస్ట్ కేసెస్ ఎక్కువ ఉంటున్నాయి అంటే డిపెండెన్సీస్ కూడా ఎక్కువ ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఓ రోజు రిపోర్ట్ HTML రిపోర్ట్స్ కావాలి, ఎక్స్టెండ్ రిపోర్ట్ అని ఒక డిపెండెన్సీ వాడతాం. రేపు ఇంకోటి ఏదో APIs రిలేటెడ్ది కావాలి, ఇంకొక డిపెండెన్సీ వస్తుంది. సో ఈ డిపెండెన్సీస్ అన్నీ కూడా ఈ మేవెన్లో ఉంటాయి. సో ఇఫ్ యూ లుక్ ఎట్ దిస్ సెక్షన్ రైట్, దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనం డిపెండెన్సీస్ యాడ్ చేసుకుంటాం అనమాట. సో నేను యాడ్ చేసుకుని ఈరోజు నేను ఒక 4 డిపెండెన్సీస్ యాడ్ చేసి ఫ్రేమ్వర్క్ ఈ నెంబర్ ఆఫ్ టెస్ట్లు పెంచి నేనేం చెప్పాను ఇందాక, రిపాజిటరీకి మనం పుష్ చేస్తాం, మన చేంజెస్ అన్నీ పంపిస్తాం. ఇంకొక 9 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అందరూ అప్డేట్ తీసుకుంటారు. రేపొద్దున మీరు వచ్చి పని చేసేటప్పుడు రియల్గా అసలు ప్రాక్టికల్గా ఆటోమేషన్లో ఏం చేస్తారంటే, మీరు ఇంకో 9 మెంబర్స్ కూడా ఏవో చేంజెస్ చేసి ఉండొచ్చు కదా. సో మీరు ఆ చేంజెస్ అన్నీ పుల్ చేసుకొని ఇంపోర్ట్ చేసుకుని ఇక్కడ ఆ లేటెస్ట్
మీద పనిచేస్తారు. సో ఇదంతా లోకల్లో బాగానే ఉంటుంది, కానీ రిమోట్ ఎగ్జిక్యూషన్కి మాత్రం యూ హ్యావ్ టు డెఫినెట్లీ కనెక్ట్ ద రిపాజిటరీ విత్ యువర్ జంకిన్స్ ఆర్ యువర్ బ్యాంబూ అనమాట. ఓకే, ఇదంతా నేను హై లెవెల్లో చెప్తున్నాను, బట్ దట్ ఈస్ ద గోల్ ఆఫ్ క్రియేటింగ్ అ మేవెన్ ప్రాజెక్ట్ అండ్ రన్నింగ్ ఇట్ త్రూ కమాండ్ లైన్. సో ప్రతిసారి వచ్చి ఇక్కడ టెస్ట్ని ఎగ్జిక్యూట్ చేయకుండా కమాండ్ లైన్ నుంచి ఒక కమాండ్ ఇస్తే రన్ చేస్తుంది. అది మీ కమాండ్ లైన్ అయినా అవ్వచ్చు, ఆర్ రిపాజిటరీలో పుష్ చేసాక జంకిన్స్ నుంచి అయినా కమాండ్ ఇచ్చేయంగానే మొత్తం 1000 టెస్ట్ కేసెస్ రన్ అయ్యేటట్టు అనమాట. ఆ కాన్ఫిగరేషన్ రిలేటెడ్ దానికి మనం మేవెన్ వాడతాము. ఓకే, సో ఇక్కడ డిపెండెన్సీస్ అన్నీ యాడ్ చేస్తాము. ఈరోజు ఇప్పుడు జే యూనిట్ ఆల్రెడీ ఈ మేవెన్ ప్రాజెక్ట్ తీసుకుంది కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ లుక్ ఎట్ దిస్ టెస్ట్ అన్నోటేషన్ ఉంది చూసారా, ది జే యూనిట్ టెస్ట్ అనమాట. సో జే యూనిట్ ఆటోమేటిక్గా అది డిపెండెన్సీ కింద ఇక్కడ యాడ్ చేసేసింది. సో మీకు ఇంకా కొత్త డిపెండెన్సీస్ ఏమైనా కావాలనుకోండి, సో ద వే ఆఫ్ డూయింగ్ ఇట్ ఈస్ ఇప్పుడు సెలీనియం. ఓకే, సెలీనియం మేవెన్ డిపెండెన్సీ అని కొడితే మీకు మేవెన్ రిపాజిటరీది వచ్చింది చూసారా, సెలీనియం జావా. ఇక్కడ లెట్ మీ ఓపెన్, చూసారా, ఇది డిపెండెన్సీ కోడ్ అనమాట. సో ఈ డిపెండెన్సీస్, ఈ స్నిప్పెట్ మీకు ప్రతి దానికి ఉంటుంది. ఇప్పుడు సెలీనియంకి ఉంది కదా, నెక్స్ట్ ఇంకోటి ఏంటి, మీకు టెస్ట్ ఎన్జీ అనుకోండి వాడుతున్నారు మీరు, టెస్ట్ ఎన్జీ మేవెన్ డిపెండెన్సీ అంటే మీకు టెస్ట్ ఎన్జీ ఆర్ మేవెన్ ఈవెన్ లైక్ టెస్ట్ ఎన్జీ దాంట్లో వెళ్ళి, ఫర్ ఎగ్జాంపుల్ టేక్ ద లేటెస్ట్ వన్, చూసారా, ఇది టెస్ట్ ఎన్జీ డిపెండెన్సీ. ఏం లేదు, ఇది కాపీ చేయడం, మన ప్రాజెక్ట్కి రావడం, ఈ డిపెండెన్సీస్ అనే దగ్గర ఇది ఒక సబ్సెక్షన్ అనమాట. సో అలాగే ఇంకో డిపెండెన్సీ యాడ్ చేయడం. ఓకే, అలాగే సెలీనియం యాడ్ చేద్దాం. ఓకే, ఇట్లా వాట్ ఎవర్ లైక్ డిపెండెన్సీస్ మీకు ఏవేవైతే ఉంటాయని తెలుస్తుందో మీ పర్టికులర్ ప్రాజెక్ట్లో, అవి ఇక్కడ యాడ్ చేయగానే ఏం జరుగుతుంది అసలు అంటే, ఇప్పుడు మీరు విడిగా రాసున్నారనుకోండి, వితౌట్ క్రియేటింగ్ ఎ మేవెన్ ప్రాజెక్ట్, సింపుల్గా జావా ప్రాజెక్ట్ చేస్తే అప్పుడు కూడా కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అప్పుడు ఏం చేస్తాం మనము, పర్టికులర్ టెస్ట్కి వెళ్ళి ఆర్ క్లాస్ లెవెల్కి వెళ్ళి మనం బిల్డ్ పాత్ అని చెప్పేసి బిల్డ్ ఎక్స్టర్నల్ లైబ్రరీస్, ఓకే, కాన్ఫిగర్ బిల్డ్ పాత్లో దీనికి కావాల్సిన డిపెండెన్సీస్ అన్నీ కూడా ఇక్కడ యాడ్ చేస్తాం. జార్ ఫైల్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి. ఓకే, సెలీనియం జావా డిపెండెన్సీస్ యాడ్ చేసుకుంటాం, బట్ ఈ ఒక్క టెస్ట్ ఎన్జీ డిపెండెన్సీస్ యాడ్ చేసుకుంటాం. బట్ ఈ ఒక్క స్నిప్పెట్ ఇక్కడ యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, దిస్ విల్ డైరెక్ట్లీ టాక్ టు మేవెన్ రిపాజిటరీ అండ్ ఇంక్లూడ్ ఆల్ ద రిక్వైర్డ్ జార్స్ ఇన్ ద ప్రాజెక్ట్ అనమాట. ఇంకా మనం ప్రత్యేకంగా జార్స్ని ఇంపోర్ట్ చేసుకోగలే. ఇప్పుడు ఇక్కడ మేవెన్ డిపెండెన్సీస్ చూసామంటే మీకు ఇక్కడ అన్నీ వచ్చేస్తాయి అనమాట, ఇందులో యాడ్ చేసినవన్నీ. ద మూమెంట్ యూ సేవ్ ఇట్, యూ సీ ఎక్స్ట్రా డిపెండెన్సీస్ కమింగ్ ఓవర్ హియర్. టెస్ట్ ఎన్జీ వచ్చేసింది చూసారా, ఇప్పుడే యాడ్ చేసాం కదా. సో దిస్ విల్ టేక్ కేర్ ఆఫ్ టాకింగ్ టు మేవెన్ రిపాజిటరీ అండ్ ఇంపోర్టింగ్ ఆల్ ద రిక్వైర్డ్ జార్స్. సో ద ఐడియా ఆఫ్ ఆల్ దీస్ టూల్స్ ఏంటంటే, దే విల్ హెల్ప్ అస్ ఫోకస్ ఆన్ కోడింగ్ రాదర్ దాన్ కాన్ఫిగరేషన్. అంటే ఫంక్షనల్ టెస్ట్, ఇప్పుడు మన క్యూఏ పర్స్పెక్టివ్లో మనం ఫంక్షనల్ టెస్ట్ రాస్తాం కదా. సో దే లెట్ అస్ ఫోకస్ ఆన్ ఫంక్షనల్ టెస్ట్ ఆటోమేషన్. ఇదంతా మేము చూసుకుంటాము, మీరు మా టూల్ వాడండి, ఈ డిపెండెన్సీ మేనేజ్మెంట్ అంతా మేము చూసుకుంటాము, మీరు మీ పని మీద మీరు ఫోకస్ చేయండి అనే దాంతో, అంటే దే ఆర్ హెల్పింగ్ అస్ ఇన్ దాట్ వే అనమాట. సో ఇప్పుడు టెస్ట్ ఎన్జీ వచ్చేసింది కదా, ఈ pom.xmlని మనం సేవ్ చేసుకుని ఇప్పుడు ఏం చేద్దామంటే, లెట్ మీ గో టు మై టర్మినల్. ఓకే, టర్మినల్లో లెట్ మీ నావిగేట్, ఇది నా వర్క్ స్పేస్, ఎక్లిప్స్ వర్క్ స్పేస్లో ఉన్నాను నేను. ఎల్ఎస్ అంటే ఇప్పుడు నేను క్రియేట్ చేసిన ప్రాజెక్ట్ ఏంటి, జాన్, MVN డెమో జాన్ అని ఉంది కదా, అందులోకి నావిగేట్ అయ్యి డెమో 1 జాన్కి వెళ్ళాను. సో ఇప్పుడు ఈ పాత్లో ఉన్నాను కదా, డెమో 1 జాన్ అని. దాంట్లో నేను ఏమంటానంటే MVN అంటే మేవెన్ క్లీన్ -e ఇన్స్టాల్ అనేది ఒక కమాండ్. లెట్ మీ ఎగ్జిక్యూట్ దిస్. ఇది ఏం చేస్తుందంటే మొత్తం ఈ ప్రాజెక్ట్ని బిల్డ్ చేస్తుంది. బిల్డ్ చేసేసి బిల్డ్ స్టేటస్ చూపిస్తుంది. బిల్డ్ సక్సెస్ అయింది చూసారా. ఈరోజు నాది ఒక డిపెండెన్సీ ఉంది కాబట్టి బాగానే ఉంది. బట్ వెన్ మల్టిపుల్ పీపుల్ స్టార్ట్ వర్కింగ్ అండ్ యూ హ్యావ్ నెంబర్ ఆఫ్ చేంజెస్ ఓవర్ యువర్ ఫ్రేమ్వర్క్ ఆర్ ఓవర్ యువర్ టెస్ట్ కేసెస్,
దిస్ ఈస్ ప్రీ రిక్విజిట్ ఫర్ యూ టు ఎగ్జిక్యూట్ ఆర్ మేక్ ష్యూర్ బిల్డ్ ఇస్ సక్సెస్. అంటే మీరు రిపాజిటరీకి పుష్ చేయాలి అంటున్నాను కదా ఇందాక. మీరు రిపాజిటరీకి పుష్ చేసే ముందు బిల్డ్ సక్సెస్ అయితేనే మీరు పుష్ చేయాలన్నమాట. లేదనుకోండి మిగతా 9 మందికి బ్రేక్ అవుతుంది. సో దిస్ చూడండి, ఒక కమాండ్ తోటి యు ఆర్ కంప్లీట్లీ క్లీనింగ్ ద బిల్డ్ అండ్ యూఆర్ క్లీనింగ్ ద కంప్లీట్ ప్యాకేజ్ అండ్ బిల్డింగ్ ద లేటెస్ట్ బిల్డ్ విత్ ఆల్ ద అప్డేట్స్ అనమాట. సో అలాగే చాలా నెంబర్ ఆఫ్ అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో మీరు ఎప్పుడైనా ఫ్రెషర్స్ ఎవరైనా ఉండి ఇది ట్రై చేయాలి అంటే ఒక మేవెన్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకుని ఏమి టెస్ట్లు ప్రస్తుతానికి ఏం చేయగలరు. ఫస్ట్ మీరు బిల్డ్ సక్సెస్ అయిందా, అసలు బిల్డ్ కమాండ్ లైన్ నుంచి ఎలా రన్ చేయాలి, ఇలాంటివి కొన్ని బేసిక్స్. ఇక్కడ ఇంకొక డిపెండెన్సీస్ ఏమన్నా మీకు ఎక్సిడెంట్ రిపోర్ట్స్ డిపెండెన్సీ ఉంటుంది, అది యాడ్ చేసి చూడండి. తర్వాత సెలీనియం డిపెండెన్సీ యాడ్ చేసి చూడండి. మీకు ఇక్కడ మేవెన్ డిపెండెన్సీస్లో ఏం జరుగుతుందో అర్థమవుతుంది. అంటే హౌ ఆర్ దీస్ టాకింగ్ టు ఈచ్ అదర్. ఓకే, ఇలాంటివన్నీ మీరు చేసుకోండి. ఒకవేళ ఒక్కొక్కసారి ప్రాజెక్ట్ అప్డేట్ అవ్వలేదనుకోండి, లైక్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే రిపాజిటరీ అప్డేట్, ఆ టాకింగ్ బిట్వీన్ ద రిపాజిటరీ మేవెన్ రిపాజిటరీ విత్ యువర్ ప్రాజెక్ట్ మైట్ నాట్ బీ అప్ టు ద మార్క్. అప్పుడు ఏం చేయాలంటే మాన్యువల్గా మనకి ఇక్కడ లెట్ మీ షో యూ మేవెన్ అప్డేట్ ప్రాజెక్ట్ అని ఉంటుంది. సో ఇట్ విల్ డైరెక్ట్లీ లెట్ యూ అప్డేట్ యువర్ ప్రాజెక్ట్ విత్ ద లేటెస్ట్ డిపెండెన్సీస్ అనమాట. సో అలాగా మీకు కొన్ని టిప్స్ క్లూస్ తెలుస్తాయి. సో ట్రై టు ఎక్స్ప్లోర్ దిస్ ఏరియా. ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ చాలా ఉంటాయి, లైక్ మేవెన్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసావా, అసలు మేవెన్ ఎందుకు, pom.xml ఎలా మేనేజ్ చేస్తావు. సో pom.xmlలో ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ వాడుతున్నారనుకోండి ఆటోమేషన్కి, రైట్. సో యూ హ్యావ్ టు ఇంక్లూడ్ ఆల్ ది స్ప్రింగ్ డిపెండెన్సీస్, ప్రాపర్టీస్ సెట్ చేయాలి. తర్వాత మీరు సిస్టమ్ డిఫైన్డ్ ప్రాపర్టీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ పామ్లో, విచ్ ఈస్ లైక్ అడ్వాన్స్డ్ లెవెల్. But to get started, definitely I would recommend you to give a try creating a simple Maven project, execute it through command line and make sure build is success. మీకు ఇంకా కావాలంటే హలో కానీ ఏదన్నా లైక్ టెస్ట్ ఎన్జీ ఆల్రెడీ ఇంక్లూడ్ చేశారు కాబట్టి ఒక 2-3 టెస్ట్ బేసిక్ టెస్ట్ యాడ్ చేసి ఒక యూఐని లాంచ్ చేయడము అలాంటివి చేసి రన్ ఇట్ త్రూ మేవెన్ కమాండ్ ప్రాంప్ట్ అండ్ సీ ఇఫ్ యువర్ టెస్ట్ ఈస్ గెటింగ్ ఎగ్జిక్యూటెడ్ ఆర్ నాట్. ఓకే, అదండి ఇవాళ షేర్ చేసుకున్నాం అనుకున్నాను. సో అందరూ హ్యాపీ టెస్టింగ్. ఐ విల్ టాక్ టు యూ ఆల్ సూన్. చాలా జాగ్రత్తగా ఉండండి. టేక్ కేర్, స్టే సేఫ్. బాయ్ అండి.